కథాస్రవంతి హాస్య తరంగాలు కథల సంపుటి నుండి అంతా భ్రాంతియేనా కథ రచన వియోగి కోపెల్లె విజయప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. సుబ్బారావు ఆయాసపడుతూ ప్రయాసం మీద మెట్లెక్కి షాపులోకి వచ్చాడు. ఇతగాడిని చూడంగానే లడ్డూ దొరికిందనుకున్న సేల్స్ బాయ్ చిరునవ్వుతో ఆహ్వానించాడు. అది కర్నూలు పట్టణంలో ఒక పెద్ద ఎలక్ట్రానిక్ షాప్. ఏం కావాలి సార్? ఈ ఊళ్ళోకెల్లా మాదే పెద్ద ఎలక్ట్రానిక్ షాపు. మా దగ్గర అన్నీ దొరుకుతాయి. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే అది ఇంకెక్కడా దొరకనట్టే. ఇంతకీ ఏం కావాలో చెప్పలేదు సార్ తమరు అడిగాడు టై సరి చేసుకుంటూ. ఏది నన్ను చెప్పనిస్తేగా. అర్జెంటుగా నాకు రేడియో కావాలి. తను మిడిగుడ్లు వేసుకుని చూశాడు, ఏదో కొత్త శబ్దం వింటున్నట్లు. వినపడలేదనుకుని మళ్ళీ అడిగాడు సుబ్బారావు. ఓ, స్కై రేడియోనా? అది స్కై రేడియో కాదు, ఉత్త రేడియో. మీడియం వేవ్ వస్తుంది అది. అది ఇప్పుడు ఎవరన్నా వాడుతున్నారా సార్? మా దగ్గర పవర్ బాక్స్ ఉంది, దానిలో ఎఫ్ఎం రేడియో ఉంది, చూడండి. పెద్ద ఖరీదేం కాదు, 2000, మంచి బ్రాండు అంటూ ఒక పెద్ద స్పీకర్ బాక్స్ బయటికి తీశాడు. దానిలో MP3, FM, ఆక్సిలరీ ఏవో రాసి ఉన్నాయి. ఎఫ్ఎం రేడియోలో కడప వస్తుందా? ప్రసారం చేస్తే వస్తుందనుకుంటాను. అదే, ప్రసారం చేస్తారా? నాకెలా తెలుస్తుంది సార్? మీరు స్టేషన్ డైరెక్టర్ని అడగాలి. పోనీ హైదరాబాద్ రేడియో వస్తుందా? నేనెప్పుడు వినలేదు. ఇవి అమ్ముతూ ఉంటాను అంతే. మీడియం వేవ్ పేరు విన్నావా? లేదు సార్. మీకు DVD ప్లేయర్ కావాలన్నా ఉంది సార్. CD ప్లేయర్ కూడా ఉంది. హోమ్ థియేటర్ కూడా ఉంది సార్. సుబ్బారావు ఆయాసం అతనికి చేరినట్టుంది. ఆయాసపడుతూ చెప్పాడు ఒక లిస్టు. కడప నుండి నా నాటకం వస్తుంది రేపు, వింటావా? గర్వంగా పోజు పెట్టి అడిగాడు. సారీ సార్, మా ఇంట్లో రేడియో లేదు, నా సెల్లులో కూడా లేదు. ఇంతకీ నీ దగ్గర నాకు కావాల్సిన రేడియో లేదా? ఎన్ని లక్షలు పెట్టి ఇంత పెద్ద షాపు పెట్టి కస్టమర్లని ఉత్త చేతులతో పంపిస్తారా? పాపం ఆ సేల్స్ బాయ్ సుబ్బారావు విసురుకి విస్మయించింది. మేనేజర్ దగ్గరికి పోయి 2 నిమిషాలు మాట్లాడి వచ్చినాడు. చూడండి సార్, బొంగుల బజార్ అంటారు, లేదా మించిన్ బజార్. అక్కడ సారథి ఏజెన్సీస్ ఉందట, దానిలో దొరకొచ్చని చెప్పాడు మా మేనేజరు. ఇక వెళ్ళమన్నట్టు సైగ చేసి వేరే కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు. అతను బతుకుజీవుడు అనుకుంటూ దారిని పోతున్న ఆటోనెక్కి ఏజెన్సీని పట్టుకున్నాడు కొంత కష్టం మీద. షాప్ అయితే పెద్దదే, కానీ ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇంకా ఏవో ఎలక్ట్రానిక్ గూడ్స్లు ఉన్నాయి చూడటానికి. మీ దగ్గర రేడియో లభిస్తుందని వచ్చాను అడిగాడు ఆశగా. అతను తలెత్తి చూశాడు. జుత్తు నెరిసి ఉంది, కళ్ళు లోపలికున్నాయి. ఓ, మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఈ కాలం ఎవరు వింటున్నారు సార్? అప్పట్లో 2-in-1 రేడియోలు వినడం ఓ పెద్ద ఫ్యాషన్. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఇంతకీ రేడియో లేదా? ఈ సోది నాకెందుకన్నట్టు అడిగాడు కట్ చేస్తూ. బహుశా జలీల్ ఎలక్ట్రానిక్స్లో ట్రై చేయండి అంటూ అడ్రస్ చెప్పాడు, ఓపిగ్గా పెద్ద ఆయన కాబట్టి. మళ్ళీ ఆటో పట్టుకుని అడ్రస్ కనుక్కుని లోపలికొచ్చాడు. మా దగ్గర ఈ FM పవర్ బాక్స్ ఉంది, బాగుంటుంది షాప్ అతడు చెప్పాడు. సరే, దానిలో కడప కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ వస్తుందేమో చూడు కంగారుగా అడిగాడు సుబ్బారావు. అతను దాన్ని ఆన్ చేసి అటు ఇటు నొక్కాడు. ఓ 10 నిమిషాల తర్వాత చెప్పాడు, కర్నూలు FM వస్తున్నది, సౌండ్ చాలా క్లియర్గా ఉంది, ప్యాక్ చేయమంటావా అడిగాడు, గ్యారంటీగా కొంటాడనుకుని. సుబ్బారావు బుర్ర గొక్కుని వద్దని చెప్పాడు. ఊరంతా తిరిగితే ఎవరో పలానా షాపులో ఫిలిప్స్ బ్రాండ్ రేడియో ఉండవచ్చు, దాన్ని ట్రై చేయమని చెప్పారు పాతకాలం అనుభవజ్ఞులు. ఆ డిస్ట్రిబ్యూటర్ అడ్రస్ కనుక్కుని ఆటోలో వేగంగా వచ్చాడు. ఆత్రంగా అక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు. ఆ షాప్ వాడు అప్పుడే షాప్ మూయబోతున్నాడు. గుండె గుబేలు మంది సుబ్బారావుకు. బాబాబు, ఒక్క నిమిషం, రేడియో కావాలి నాకు. ఫిలిప్స్ దోస్తుంది సార్, మీ అదృష్టం, ఒకే పీస్ ఉంది. ఇందాక ఒక ఆయన వచ్చి చూసి అట్టి పెట్టమని చెప్పాడు, రేపు డబ్బులు ఇచ్చి తీసుకుంటానన్నాడు. షాప్ అతను బుల్లి సైజు రేడియో చూపించాడు. చాలా ముచ్చటగా ఉంది, పోర్టబుల్. పెద్ద సైజు లేదా విత్ రికార్డింగ్ ఆశగా అడిగాడు. దొరకవు సార్, మార్కెట్లో ఇప్పుడు 2-in-1 లేవు, రేడియోలు దొరకడం కష్టం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, CDలు, DVDలు, మెమరీ కార్డులు వచ్చాయి, అంతా స్పీడు. అవునవును, ప్రజల జీవన విధానంలో చాలా తేడా వచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాంటి రేడియో ప్రోగ్రాంలు వినడం లేదు. అంతా హాట్ మిర్చి మసాలాలు కావాలి. పాట వింటే గెంతులు వెయ్యాలి. అయితే ఇది కొంటున్నారుగా, 700 రూపాయలు ఇవ్వండి. ముందు కొంచెం పెర్ఫార్మెన్స్ చూపించు జేబులో చేయి పెట్టి అన్నాడు. అతను పవర్ ఆన్ చేసి చూశాడు. జియ్యమన్న శబ్దాలు తప్పించి ఏమీ వినపడ్డం లేదు.
బయట బాగా వస్తుంది సార్. ఇక్కడ ట్యూబ్ లైట్లు టీవీల మూలంగా సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి. 2 బ్యాటరీలు వేసుకుంటే పవర్తో పని ఉండదు. క్రిస్టల్ క్లియర్గా వినొచ్చు. అయినా సుబ్బారావు అనుమానంగా చూస్తూ ఉంటే బ్యాండ్ మార్చి కర్నూలు రేడియో వినిపించాడు. స్పష్టంగా వచ్చింది. 3 గంటలు తిరిగి తిరిగి అలసిపోయిన సుబ్బారావు గొప్ప విజయం సాధించిన వీరఫోజులో ఇంట్లో రేడియో ఆన్ చేశాడు. మీడియం వేవ్ తిప్పాడు. బరబర బొరబర లసుకు లసుకు ఇట్లా ఏవో తెలియని శబ్దాలు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. వాల్యూమ్ పెంచి చూశాడు. లోపల నుండి శ్రీమతి బయటకొచ్చి మతి చెలించినట్టు చెవులు మూసుకుంది. ఇది పని కాదని 2 బ్యాటరీలు దానిలో బిగించి మళ్లీ పెట్టాడు. మళ్లీ అవే కూతలు వినిపించాయి. ఇంట్లోని ట్యూబ్లైటు టీవీ కూడా ఆర్పి చూశాడు. ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు పెద్ద మోతలతో శబ్దాలు వస్తున్నాయి, కానీ అస్సలేమీ అర్థం కావడం లేదు. డాబా ఎక్కి ఆన్ చేశాడు కడపని. అక్కడ భయంకరమైన శబ్దాలు, రణగణధ్వని తప్పించి కడప నుంచి ప్రసారం అవుతున్న కార్యక్రమం అర్థం కాలేదు. హైదరాబాద్ కేంద్రం ట్రై చేశాడు. అది అంతే, దొందే. మర్నాడు ఉదయం ప్రశాంతంగా ఇంట్లో ఏ లైటు, ఏ టీవీ, ఏ ఫ్రిడ్జు లేనప్పుడు ఆన్ చేశాడు రేడియోని. శబ్దాలతో పాటు స్టేషన్ కార్యక్రమం వినిపిస్తున్నది, కానీ రాళ్లలో బియ్యం ఏరుకున్నట్లు వాళ్ళు ఏం ప్రసారం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. రాత్రి కంటే ప్రసారం బాగానే ఉంది, కానీ దానిని విని ఎవరూ సంతోషపడరు. రేడియో వినేదే వినోదం, విజ్ఞానం, ఆనందం కోసం, కానీ ప్రసారంతో పాటు ఫ్రీగా 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టు రణగుణధ్వనులు వినిపిస్తూ ఉంటే ఎవరు ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటారు అని సుబ్బారావుకి సందేహం కలిగింది. వెంటనే వేరే ఊళ్ళలో ఉన్న స్నేహితుల్ని అడిగాడు. రేడియో స్టేషన్కు కొద్ది దూరంలో ప్రసారం బాగానే వినిపిస్తున్నదిట. కొంచెం దూరం పెరిగితే మీడియం వేవ్ ప్రసారం వినడం దుర్భరంగా ఉంటున్నదిట. ఎఫ్ఎం స్టేషన్లు రాని ముందు కష్టపడి అలానే రేడియో వింటూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతటా మంచి ప్రసారాలు, ఛానల్స్ వచ్చినప్పుడు రేడియో ఎవరు వింటారు డిస్టర్బెన్స్తో? కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో ఆకాశవాణిని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అది ప్రసారం చేసే కార్యక్రమాలను సౌకర్యంగా శ్రోతలకు అందించలేకపోవడం దురదృష్టకరం. దీనిపైన ఎవరూ సర్వేలు చేసి చర్యలు తీసుకోవడం లేదా? ప్రజాధనం ఇలా వృధా కావాల్సిందేనా? ఆకాశవాణికి ఎంతో ఘన చరిత్ర ఉంది. గంధర్వ గాయకుడు ఘంటసాలను వెలుగులోకి తెచ్చిన చరిత్ర. ఇంకా గొప్ప గొప్ప కవులు, రచయితలు, నాయకులు రేడియో ద్వారా ప్రజల నాలుకల్లో నర్తించారు, హృదయాలు దోచుకున్నారు. కానీ ఇప్పుడు ఆకాశవాణి మీడియం వేవ్ ప్రసారాలు వినడానికి శబ్ద కాలుష్యం వలన నిరాశ కలిగిస్తున్నాయి. ఈ సమస్యను రేడియో వాళ్ళు పరిష్కరించాలా? ప్రభుత్వమా? ఆధునిక శాస్త్రజ్ఞులా? ఎట్టాగైతేనే ఎదురు చూసిన శుభతరుణం వచ్చింది. ఆరుబయట కరెంటు వైర్లకు మొదలైన వాటికి దూరంగా రేడియో పెట్టుకుని కనీసం తన నాటకం తాను వినాలన్న దీక్షతో రేడియో ఆన్ చేశాడు. దానికి ప్రసారం మీద కంటే ఇతర శబ్దాలపైన మోజు జాస్తిలాగుంది. వాల్యూమ్ పెంచే కొద్దీ శబ్ద కాలుష్యం పెరుగుతున్నది. సరే, చిన్నగా పెట్టుకుని చచ్చి చెడి విన్నాడు. కానీ రాసిన తనకే ఏం జరుగుతున్నదో సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా సామాన్య శ్రోతలకు ఆ శబ్ద కాలుష్యంలో కార్యక్రమం ఏమి అర్థమై ఉంటుందా అని సుబ్బారావుకు సందేహం వచ్చింది. ఇదే విషయాన్ని తరువాత శ్రీమతికి వివరించాడు. వెంటనే ఆ కంప్యూటర్ బ్రెయిన్ సొల్యూషన్ చెప్పింది. మీ నాటకం ఏ ఊరు నుంచి ప్రసారం చేస్తారో అక్కడికి పోయి వినండి. వీలైతే అక్కడే రికార్డు చేసి తెచ్చి దాన్ని ఇక్కడ వినిపించండి. అప్పుడు ప్రసారం బాగా వినిపిస్తుంది. అంతేనంటావా? గుర్రం నాడా దొరికిందని గుర్రాన్ని కొన్నట్టుంది నీ సలహా. ఆ ఊరికి పోవడానికి ఖర్చు ఎంత అవుతుంది? లాడ్జీలకు, తిండి తిప్పలకు ఎంత అవుతుంది? రికార్డింగ్ కోసం మళ్ళీ కొత్తది ఏదో ఒకటి కొనాలి, దానికెంత అవుతుంది? మధ్యతరగతి మానవుడు ఒక నాటకం కోసం అంతగా ఖర్చు పెట్టాలా? ఆలోచిస్తూ అడిగాడు సుబ్బారావు విచారిస్తూ. ఐడియా వచ్చింది, చెప్పింది శ్రీమతి గంతేసి. ఆ ఐడియా ఒక జీవితాన్నే మార్చేసిందట, చెప్పు. ఏం లేదండి, ఆ స్టేషన్ సిబ్బందిని కాకపట్టి వాళ్ళు ప్రసారం చేస్తున్నప్పుడు వాళ్లతోనే రికార్డింగ్ చేయించుకుని ఆ టేపునో, సీడీనో, చిప్పునో, మెమరీ కార్డునో తెప్పించుకోండి, శ్రీమతి సలహా ఇచ్చింది. చాలా మెచ్చుకోలుగా చూశాడు. నువ్వు జీనియస్వి, ఉండి ఇప్పుడే ఫోన్ చేస్తాను, కనీసం భవిష్యత్తులోనన్నా ఉపయోగపడుతుంది నీ సలహా అని చెప్పి సెల్ తీసుకుని రేడియో స్టేషన్లో తనకు తెలిసిన ఒక క్రింది ఉద్యోగికి ఫోన్ చేశాడు. 10 నిమిషాల తర్వాత మొహం గంటు పెట్టుకుని సుబ్బారావు చెప్పాడు. శ్రీమతి గారు, మీరు మంచి సలహా ఇచ్చారు మానవత్వంతో, కానీ వారి చట్టం అలా చేయడానికి ఒప్పుకోదుట. ప్రసారం మీద సర్వహక్కులు వారివట, బయటవారు రికార్డు చేసుకోకూడదట. చట్ట వ్యతిరేక చర్య కాబట్టి వాళ్ళు రికార్డు చెయ్యరట. అంత తొందరగా ఓటమిని అంగీకరించని శ్రీమతి ఇంకో సలహా ఇచ్చింది. పోనీ ఈసారి మీ కర్నూలు రేడియో స్టేషన్ నుంచి దాన్ని ప్రసారం చేయమని చెప్పండి. అది కూడా నచ్చి సుబ్బారావు వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. కర్నూలు ఎఫ్ఎంలో అతను క్యాజువల్ అనౌన్సరు. కుదరదు గురు, వాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం కొన్ని కార్యక్రమాలనే రిలే చేస్తారు, అన్నీ చెయ్యరు.
వాళ్ళు రిలే చేసినా ప్రసారం అంత గొప్పగా రాకపోవచ్చు, కాస్త డిస్టర్బెన్స్ తగ్గొచ్చు అని అట్నుంచి జవాబు వచ్చింది. కానీ మనం అడిగితే చెయ్యరుగా. అప్పుడే తీరిగ్గా రెండో సుపుత్రుడు టీవీ చూస్తూ దేవదాసు పాట వింటూ ఉన్నాడు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలింది ఇంతేనా. అరే ఆ టీవీ ఆపేవే దావా, గట్టిగా అరిచాడు సుబ్బారావు. మీరింతవరకు అంతా భ్రాంతియేనా కథ విన్నారు. రచన వియోగి కోపెల్లె విజయప్రసాద్, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ హాస్య తరంగాలు కథల సంపుటి నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.